2015 నుంచి ఎన్ఎస్ఎన్కే యొక్క దాడులు యాక్టివిటీస్ విపరీతంగా పెరిగిపోయాయన్నమాట. నాగాలాండ్ రాష్ట్రం కావచ్చు, మణిపూర్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్ఎస్ఎన్కేని అన్లాఫుల్ అసోసియేషన్గా డిక్లేర్ చేయమని ఎప్పటి నుంచో సెంట్రల్ గవర్నమెంట్ కోరుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసిందనమాట. ముఖ్యంగా ఈ గ్రూప్ను కనుక మనం ఇలా వదిలేస్తే ఎక్కువ ఆయుధాలు ప్రొక్యూర్ చేసుకుని చాలా మంది ప్రజల యొక్క ప్రాణాలు తీస్తుంది. అంతేకాదు సోఫిస్టికేటెడ్ వెపన్స్ అనేది బయట నుంచి కొనుక్కొచ్చి చాలా మంది జీవితాలు తీసే ప్రమాదం ఉంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలు పెంచేసి నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలకే పెద్ద ముప్పుగా ఈ ఎన్ఎస్ఎన్కే గ్రూప్ సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ గ్రూప్ని కంప్లీట్గా ఇంకో 5 ఏళ్ల పాటు బ్యాన్ చేశారనమాట. వాళ్ళ యొక్క ప్రధానమైన లక్ష్యం సపరేట్ నాగా స్టేట్ స్టార్ట్ చేయడం అనమాట. ఈ లక్ష్యం కోసం వాళ్ళు మావోయిజం అంటే వాయిలెన్స్ నమ్ముకున్నారు. నాగా నేషనలిజం, క్రిస్టియన్ నేషనలిజం అనే కాన్సెప్ట్ నమ్ముకున్నారనమాట. ముఖ్యంగా వీళ్ళు సపరేటిజం, మేము డిఫరెంట్, మేము సపరేట్, నాగా కల్చర్ సపరేట్ అంటాం. నాగా అంటే కేవలం ఒక ట్రైబల్ గ్రూప్ మాత్రమే కాదు, నాగా అనే అంబ్రెల్లా కింద కొన్ని వందల ట్రైబల్ గ్రూప్స్ వస్తాయన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా మనం చూస్తే రీసెంట్గా మణిపూర్ ఎపిసోడ్ ఇవన్నీ చూసిన తర్వాత నార్త్ ఈస్ట్లో స్టెబిలిటీ రావాలంటే ఇట్లాంటి ఫ్యాక్షన్ గ్రూప్స్ పోవాలి, ఇట్లాంటి హింస తగ్గిపోవాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుంది. ఈ దిశగానే ఎన్ఎస్ఎన్కే యొక్క బ్యాన్ని ఎక్స్టెండ్ చేసింది.